దేవాలయం అంటే ఏంటి? మనకి భక్తిని జ్ఞానాన్ని భయాన్ని కలిగించేటువంటిదిగా. కాబట్టి ఈ అమ్మవారి యొక్క పీఠంలో స్థాపన జరిగిన కాడి నుంచి కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు ప్రతి సంవత్సరం కూడా వారోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవం అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా గోత్రనామాలు తెలుసుకున్న మహాతల్లికి తెలియదా? చెబితే తెలుస్తుందా? ఏమండి? మన యొక్క గోత్రనామాలన్నీ కూడా మన యొక్క కష్ట నష్టాలన్నీ కూడా అమ్మవారికి తెలిసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరూ కూడా కుంకుమ లేనటువంటి వాళ్ళు మాత్రం అడగండి అమ్మా, అర్థమవుతుందా? అడిగితే చక్కగా కుంకుమ ఇస్తారు. అదేవిధంగా అమ్మవారికి కర్గమాలార్చన చేయించమంది, కర్గమాలార్చన చేయించాను. చేయించిన కావాలండి, మళ్ళీ కర్గమాలార్చన చేయండి అని మొదలుపెట్టింది. అంటే ఎట్లా ఉందంటే భక్తుల యొక్క కోరికలన్నీ కూడా అర్థమవుతుందమ్మా. అమ్మవారిని పిలవకూడదండి. మనం భక్తితో అమ్మవారిని ఎలా ఆకలైనప్పుడే కదా మనం ఆహారం భుజించేది, మన యొక్క కష్టాలు ఉన్నప్పుడే అమ్మవారిని పిలిచేది. భగవంతుని ఎప్పుడు పిలవాలి? నిరంతరం కూడా మన మనసులో స్మరణ చేయాలి. లలితా సహస్రనామాల్లో రాంగుని నపోదంగా నారాయణ దశాకృతి అని కృష్ణమూర్తి లాంటి మహానుభావుడు అమ్మవారి యొక్క కోరిక. మా గురువుగారు ఏం చెప్పారంటే, అరే నాయన, మనం పనులు ఎక్కడి నుంచి వస్తాయి? పనులు ఎక్కడ కాస్తాయండి? కొమ్మలకి వచ్చేది. కొమ్మల్లో పళ్ళు వస్తాయని చెప్పి మన కొమ్మలతో వస్తాము. పాలు ఎక్కడ వస్తాం? ఎక్కడ వేస్తాం? మొదట్లో వేస్తాం. కాబట్టి అభిషేకం చేసుకుంటే ఆ యొక్క దృష్టిలో ఊరిస్తూ ఉంటాయి పండ్లు. అట్లానే తెలియనటువంటి వాళ్ళు ఏదో అనుకుంటారండి, మేము పది గురికి వెళ్తున్నాం, మాకేదో కోరికలు తీరలేదండి, మా యొక్క సమస్యలు తీరలేదండి, మేము వారం మనకి జన్మలో చేసినటువంటి పుణ్యం సాకై ఉంటుంది. ఆ పుణ్యం యొక్క ఫలితం వల్ల ఒకరి గురించి నిద్ర వేయకూడదండి, ఒకరి గురించి ఆక్షేపం చేయకూడదు, ఒకరి గురించి అబద్ధం చెప్పకూడదు. అట్లానే ఎవరిచ్చినా ఎవరిపోయినా అమ్మవారి సంకల్పం ఉందనుకోండి, స్వామివారు ఎక్కడి నుంచి చేస్తున్నారా, ఏం చేస్తున్నారా, ఇన్ని లక్షలు పెట్టి ఇన్ని ఉత్సవాలు చేస్తున్నారంటే నాదేం లేదు, నిమిత్తం మాత్రమే. మనం ఆమె చేయించుకుంటుంది అక్కడ. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం,
ఈ మూడు కూడా ఫలితం ఏంటో తెలుసుకోవాలి కదా మనం పని చేసేటప్పుడు. పెద్దవాళ్ళు చెప్పినట్టు డబ్బులు కూడా లెక్క వేసి నీళ్ళలో వేయమన్నారు, తెచ్చి వేయట్లేమన్నట్టుగా మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఆ కార్యక్రమాన్ని గురించి తెలుసుకోగలగటం, తెలుసుకున్న తర్వాత చేయటం అనేటువంటిది చాలా విశేషం. అర్థమవుతుందా? ఈశ్వరుడికి అభిషేకం అంటే ఇష్టం, విష్ణుమూర్తికి అలంకారం అంటే ఇష్టం, అమ్మవారికి కుంకుమార్చన అంటే ఇష్టం. కనుక పోయిన మాసంలో వైశాఖ మాసంలో నరసింహస్వామి వారికి అభిషేకము సుదర్శన యాగము చేయించాం. తర్వాత దానికి ఎందుకమ్మా కారణం అంటే అమ్మవారు చెప్పింది దానికి సుభిక్షంగా ఉంటుందని చెప్పి అమ్మవారు సంకల్పించి మా అందరి చేత కూడా చక్కగా సుదర్శన యాగాన్ని చేయించారు. ఆ యుద్ధ భయం పోయింది. ఇప్పుడు ఇంకొక భయం పట్టుకుంది, కరోనా భయం. అవునా? ఎక్కడ 4 కేసులు ఉన్నాయి, ఇక్కడ 4 కేసులు ఉన్నాయి, ఇక్కడ ఈ స్టేట్లు ఇలా ఉంది, ఈ జిల్లాలు ఇలా ఉన్నాయి. కనుక ఈ భయాన్ని మనం ముందుగా చూసాం 4-5 సంవత్సరాల కిందట ఎట్లా ఉంటుందో కరోనా భయం అనేటువంటిది. కనుక మనం అమ్మవారి పీఠంలోకి అమ్మవారి యొక్క సంకల్పం చేత, అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనం అందరం ఈ రోజున ఇక్కడ నిలబడి అమ్మవారిని సేవించి దర్శించి చక్కగా అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకోగలుగుతున్నామంటే అది ఎవరి అనుగ్రహం అండి? అమ్మవారి యొక్క కృప మనందరికీ కూడా. కనుక మీరందరూ కూడా శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని ఉచ్చరించుకుంటూ మీకున్నటువంటి ఏదైనా కూడా ధర్మబద్ధమైనటువంటి కోరికనమ్మా, నాకు ఈ యొక్క సేవలో నీ పాదాల చెంత నేను కుంకుమార్చి నీ పాదాల మీద వేస్తున్నాను నేను ఈ కుంకుమాన్ని, మేము ఇక్కడ కూర్చున్నామండి అక్కడ కూర్చున్నామని చెప్పుకో అనేటువంటిది అక్కడున్నా కూడా ఇక్కడున్నా కూడా ఆమెకు దూరంగా ఉంటేనే ఇష్టం అమ్మవారికి. కనుక ఎలాగున్నా సరే చక్కగా అమ్మవారమ్మ నీ మనసులో ఉన్నటువంటి కోరికను కూడా తలుచుకొని చక్కగా ఈ యొక్క సంకల్పం చెప్పుకొని ఏదైనా గ్రహ దోషాలున్నా, అదే నాగదోషాలున్నా, ఏదైనా సంతానం లేనాన్ని అమ్మవారికి పీఠంలో కొలువైనటువంటి నాగరాజస్వామికి విశేషంగా పంచామృత అభిషేకం జరిగింది. అదేవిధంగా చందన అలంకారం జరిగింది అమ్మవారికి. అదేవిధంగా శ్రీచక్ర నవావరణ అర్చన జరుగుతూ ఉంది. ఇప్పుడు అర్చన పూర్తి స్థాయిలో అమ్మవారికి ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మ మణిదీపంలోకి వెళ్ళిపోయిందా? ఆవరణలన్నీ కూడా దాటుకుంటూ అందరికి కూడా నివేదనలు చేసుకుంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఋత్వికులు మణిదీపంలో అమ్మవారి యొక్క పాదాల చెంతకు వెళ్తున్నారు. మిమ్మల్ని కూడా తీసుకెళ్లి అమ్మవారి పాదాల చెంత ఆ యొక్క కుంకుమార్చన చేయించాలనేటువంటి భావంతో మీ అందరికి కూడా కుంకుమార్చన చేస్తాం. తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే స్మరామి స్మృతే సకల కళ్యాణం భజానం నిత్రజాయితే పురుషస్థనిచం ప్రజామి శరణం హరి సర్వమంగళమాంగళ్యే శివే. మీ పుస్తే చెప్పుకోండి నోటికి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం महादेवताभ्यो नमः. शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयो समस्मरणं सर्वतो जयमंगलम. शुक्लां वरदरं विष्णुं दशवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये. तदेव लग्नं सुदिनं तदेव ताराफलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे स्मरामि स्मृते सकलकल्याणं भजानं नित्रजायते पुरुषस्तनिजं प्रजां शरणं हरि. सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं येषां हृदयस्थो भगवान् मङ्गलायतनं हरि. लाभस्तेषां जयस्तेषां गुरुस्तेषां पराभव येषामिन्दिवरस्यामो हृदयस्थो जनार्दन. आपदामहरतारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते. लक्ष्मीनारायणाभ्यो मा महेश्वराभ्यो नमो वाणी हिरण्यगर्भाभ्यो सचीपुरन्दराभ्यो अरुन्धीवशिष्टाभ्यो नमाभं. सीतारामाभ्यो सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमः. अयं मुहूर्तसमुहूर्तोऽस्तमुहूर्तकाले नम सूर्याणां ग्रहाणाम् अत्यन्तानुकूलिताबलसिद्ध्यर्थं मम यजमानस्य उपाद्धादुरितक्षयकारक परमेश्वरमुद्दिश्य परमेश्वरप्रीत्यर्थं शुभे शुभमुहूर्ते अभ्युदय महाविष्णुराज्ञे प्रवर्तमानस्य अद्य ब्राह्मणे दीपाद्ये श्वेतवराहकल्पे वैमस्तन्तरे कलियुगे प्रथमपादे जम्बुद्वीपे भरतवर्षे भरतकण्डमेरोः दक्षिणदिग्भाग्ये श्रीशैलस्य आग्नेय प्रदेशे कृष्णा कावेर्योमध्यदेशे भगवती आलये देवी सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिकचान्द्रमानेन श्री विश्ववसुनाम संवत्सरे उत्तरायणे ग्रीष्म ऋतुः ज्येष्ठमासे शुक्लपक्षे तिथोऽहं षष्ठम्यां वासर आश्लेष नक्षत्रे षष्ठम्यां वासरः वासरस्तु भानुवासरुक्तायां शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुण विशेषण विशिष्टायां शुभदितो श्रीमान् श्रीमतः यजमान् यजमान्यस्य गोत्रं చెప్పుకోండమ్మా. శ్రీమాన్ శ్రీమత మీ గోత్రం చెప్పుకోండి. యజమాన్ యజమాన్ మీ భర్త పేరు చెప్పుకోండి. తర్వాత మీ పేరు మీ పిల్లల పేరు చెప్పుకోండి. సర్వ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య
విజయ అభయు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సకల దోష నివారణ ఫలసిద్ధ్యర్థం సర్వశత్రు నివారణ ఫలసిద్ధ్యర్థం సర్వవ్యాధి నివారణ ఫలసిద్ధ్యర్థం అష్టైశ్వర్య మహదైశ్వర్య ప్రాప్త్యర్థం సకల గృహ దోష నివారణ ఫలసిద్ధ్యర్థం గ్రహ దోష నివారణ ఫలసిద్ధ్యర్థం కాలసర్పదోష నివారణ ఫలసిద్ధ్యర్థం శ్రీ జ్వాలాముఖి కృపాకటాక్ష ఫలసిద్ధ్యర్థం మధ్యాహ్నకాలేన జ్వాలాముఖి దేవతాభ్యో నమః యథాశక్తి లలితా సహస్రనామార్చన పూజాంచ కరిష్యే అని శ్రీమాత్రే నమః అందరూ కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమార్చన చేస్తాం. సింహాసనేశ్వరే నమః ఓం చిరకృత సంబుధాయ నమః ఓం దైవకాల సమన్వితాయ నమః ఉద్యత్మాన సహస్రభాయ నమః ఓం చితద్భావ సమన్వితాయ నమః ఓం రాగస్వరూప భాషాఖ్యాయ నమః ఓం క్రోధోకారోజ్యోత్పదాయ నమః ఓం మనోరూపేక్ష గోకర్ణాయ నమః ఓం మధ్య సన్మార్గదాయకాయ నమః ఓం అరుణకిరణజాలై రంజితా సావకాశా విద్యుజ్జపవతీక పుస్తకాభీతి హస్తా ఇతర వరకరాభ్యాం పల్లవ సమస్తా నివసిత హృదయ భావా నిత్య కళ్యాణశీలా శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిపీఠంలో ఈ జ్యేష్ఠ మాసంలో మొదటి వారం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మా చందనాలంకారంతో ప్రత్యేకంగా శ్రీచక్ర నవావరణార్చన పూజా కార్యక్రమం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు మన పీఠంలో ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో ఈరోజు ప్రత్యేకం ఏంటంటే ఆదివారము, అదేవిధంగా షష్ఠి, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం ఈ మూడు కలిసి వచ్చినటువంటి విశేషమైనటువంటి సందర్భంగా భక్తులందరి చేత కూడా అమ్మవారి పీఠంలో అందరి యొక్క ఆయుర్వేద్యాలు అదేవిధంగా ఉన్నటువంటి ఉపద్రవాలన్నీ కూడా వచ్చేటువంటి ఉపద్రవాలన్నీ కూడా తొలగాలని అమ్మవారికి ఆమెకి ఇష్టమైనటువంటి కుంకుమ పూజ అనేటువంటిది చేయించడం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి చక్కగా అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతున్నారు. జై జ్వాలాముఖి.